సమావేశాలను జయప్రదం చేయండి ఎస్ఎఫ్ఐ అఖిల భారత సమావేశాలను జయప్రదం చేయండి ఎస్ఎఫ్ఐ అఖిల భారత సమావేశాలను రద్దు చేయాలి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి నీట్ పరీక్ష విధానాన్ని రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే అఖిల భారత సమావేశాలను జయప్రదం చేయండి జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ ఓకేనా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. జూలై 13, 14, 15 తేదీల్లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకత్వం హాజరు కాబోతూ ఉన్నారు. ఈ దేశంలో విద్యారంగ పరిస్థితుల్ని ఈ సందర్భంగా చర్చించబోతూ ఉన్నాం. ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలు పూర్తిగా విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది. ఈ ఏడాది దాదాపుగా దేశంలో 56 లక్షల మంది విద్యార్థుల యొక్క భవితవ్యం ప్రశ్నార్థకం చేశాయి. మొదట నీట్ పేపర్ లీకేజ్ ఉదాంతాన్ని మనం అందరం చూసాం. ఇప్పటికే 8 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైంది కాబట్టే ఈరోజు నీట్ పేపర్ లీకేజీ కావడం జరిగింది. ఈ పేపర్ లీకేజీ బాధితులను శిక్షించాలని చెప్పి దీనికి కారకులైన వాళ్ళను శిక్షించడమే కాదు, దీనికి బాధ్యత వహించుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసిస్తూ ఉన్నాం. వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇది మరొక ముందే సిబిఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగాయి. ఈరోజు ఆ రిజల్ట్స్ని రద్దు చేసే పరిస్థితి. యూజీ నెట్ పరీక్ష 3 రోజులకు ముందు రద్దు చేసుకున్న పరిస్థితి. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ భారతదేశానికి ప్రధాని 12 ఏళ్ళు అవుతుందని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ 12 కాలంలో ఆయన ఒరగబెట్టింది ఏంటంటే ఈ దేశంలో 86 సార్లు పరీక్షా పేపర్ లీకేజ్ చేయడం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. 43 సార్లు రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సిన దుస్థితి. ఈరోజు నీట్ ఎగ్జామ్ కోసం ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని ఉపయోగించుకోవాల్సిన స్థితి ఈ దేశంలో ఏర్పడింది. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి ఈ దేశాన్ని నెట్టుకొచ్చాడు ఈ 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు. ఈరోజు విద్యారంగం ప్రైవేట్ పరం అయితే, కార్పొరేటీకరణ జరిగితే ఎంత పెద్ద ప్రమాదం ఉంటుందో ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. విద్యారంగమే కాదు, ఈ దేశంలో ఉన్న ఏ వ్యవస్థ అయినా సరే ప్రైవేట్ పరం అయితే ఆ ప్రతిఫలం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువత, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు గత 4 ఏళ్లుగా. కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ప్రైవేటీకరణ చేయలేక ముక్కలుగా దాన్ని అమ్మేసే పరిస్థితి. కాంట్రాక్ట్ ఉద్యోగులను 5,000 మందిని తీసేసే పరిస్థితి. పర్మనెంట్ వాళ్ళని విఆర్ఎస్ ఇచ్చి పంపించేసే పరిస్థితి. ఈరోజు స్టీల్ ప్లాంట్కి అది చౌకైన నాశకరమైన సరుకుల్ని పంపిస్తున్న పరిస్థితి. అందుకే నిన్నటి బ్లాస్ట్, ఈరోజు బ్లాస్ట్లో 9 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబాలకి దిక్కెవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ ఫలితం అది. ఈరోజు 32 మంది ఆత్మ బలిదానం చేసి స్టీల్ ప్లాంట్ని సంపాదిస్తే ఆ స్టీల్ ప్లాంట్ని వీళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు నిన్న వచ్చి కుటుంబాలను వాదాస్తామని చెప్పారు. కార్మిక సంఘాలు, అక్కడున్న కుటుంబాలు ₹1 కోటి అక్సగ్రేస్ ఇవ్వాలని చెప్పి ఎల్జీ పాలిమర్స్ గతంలో ₹1 కోటి ఇచ్చారు. ఫార్మా ఇండస్ట్రీలో ఏమైనా జరిగితే ₹1 ఇస్తామని ఇస్తే మేము కుటుంబాలకి డబ్బులు ఇచ్చి చేతులు దుప్పుకోము, మేము చూసి పెడతామని చెప్పారు. ఏం చూస్తాము మేము? ఇలా గట్టిగా అడిగిన కార్మిక సంఘ నాయకుల్ని మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అంటావు. ఈరోజు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నీకు ఆ బాధ తెలుస్తుంది. ఈరోజు అత్యధిక టెంపరేచర్ దగ్గర కార్మికులు ఉద్యోగాలు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించి పనిచేస్తున్న క్రమంలో నువ్వు కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ని వాళ్ళకి కల్పించకుండా నాసిరకమైన సరుకుల్ని పంపించి
22 మంది పనిచేయాల్సిన చోట 9 మందే విధులు నిర్వహిస్తే మరి బ్లాస్టులు జరగవా? ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ ఈ స్థితికి రావడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి కాదా కారణం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు చనిపోతే మేము 90 రోజుల్లో చేసి పెడతాం. ఏం చేసి పెడతాం? ఈరోజు మేము వచ్చిన అధికారులకు వచ్చిన 100 రోజులకే జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు. మేము అధికారులకు వచ్చిన 100 రోజులకే ఈరోజు విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తానన్నావు. ఏం కల్పించావు? 2000 స్కూల్స్ మూసివేతకు సిద్ధంగా ఉంచావు ఈ రాష్ట్రంలో. ఈరోజు కేజీబీవీలోను, ఆశ్రమ పాఠశాలల్లోను, గురుకులాల్లోను విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ హాస్టల్స్ కి మెస్ ఛార్జీలు పెంచుతానన్నావు. ఎక్కడ పెంచావు? 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది. ఎందుకు నువ్వు రిలీజ్ చేయవు? ఈరోజు మేనేజ్మెంట్ని భయపెట్టే పరిస్థితి, మీరు ఫీజులు అడిగితే ఇబ్బంది పెడతామని. విద్యార్థులను భయపెట్టే పరిస్థితి, మీరు ఫీజులు అడిగితే ఇబ్బంది పెడతామని చెప్పి ఈరోజు రాష్ట్రం ఒక రావణ కాష్టంగా మారుతూ ఉంది. అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఈ సమస్యలన్నీ చర్చించబోతా ఉన్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మొత్తం విద్యారంగం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నీ ఈ సమావేశాల్లో చర్చించి ఈ దేశంలో తగు కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. రీసెంట్గా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున కాక్రోచెస్ అన్ని చేరుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. అందులో కూడా ఎస్ఎఫ్ఐ భాగస్వామ్యం అయింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా కాక్రోచ్లన్నింటినీ ఏకం చేస్తుంది. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి ఈ సమస్యలన్నింటిపైన సమీకరించబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ ప్రతిఫలం చూడబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీ పాపపు విధానాలను విడనాడి ప్రజల శ్రేయస్సు కోసం విధానాలను రూపొందించండి అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు చందు, ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు. జూలై 13-14 తేదీలో విశాఖపట్నంలో కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉండే హాస్టల్స్లో కానీ లేదా గవర్నమెంట్ కాలేజీల్లో కానీ విద్యార్థులు చాలా రకమైన సమస్యలు పడతా ఉన్నారు. మేజర్గా ఆశ్రమ పాఠశాలలో, గిరిజన పాఠశాలలో డయేరియా లేదా మలేరియా వచ్చి చాలా వరకు విద్యార్థులు ఈరోజు అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి తాగేదానికి ఆర్ఓ ప్లాంట్ కానీ, మంచినీటి సదుపాయం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేని పరిస్థితి ఈరోజు ఆశ్రమ పాఠశాలలో ఉంది. ఆశ్రమ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య గిరిజన పాఠశాల చాలా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఒకే రూమ్లో డార్మెంటరీ, ఒకే రూమ్లో క్లాస్ రూము, ఒకే రూమ్కి ఎదురుగా బాత్రూమ్ పెట్టి వందలాది మంది విద్యార్థులు ఒకే పాఠశాలలో చదువుకునే పరిస్థితి ఉంది. ఈరోజు జూనియర్ కాలేజ్ విషయం పోయేసరికి మిడ్ డే మీల్ తీసుకొస్తా ఉన్నారు. ఆ మిడ్ డే మీల్ కూడా ఎలా ఉందంటే విద్యార్థికి నాణ్యమైన ఆహారం అందించకుండా వాళ్ళు ఏదైతే చారు అనకూడదు, అది నీరు పెట్టి నీరుతో ఆహారం పెట్టే పరిస్థితి ఈరోజు శ్రీకాకుళంలో మనం చూస్తాం. ఈరోజు పాఠశాలలో మినీ కిచెన్ సెంటర్స్ అని చెప్పి కార్పొరేటర్కి ఇస్తూ ఉన్నారు. దానివల్ల గిరిజన విద్యార్థులు లేదా దూర ప్రాంత ఏజెన్సీలో ఉండే విద్యార్థులకి ఆహారం అనేది చాలా లేట్గా అందుతూ ఉంది. అంటే 2:30-3 గంటలకు అందుతూ ఉంది. దానిలో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు ఎక్కడ పని చేయాలో అర్థం కాక వాళ్ళు దినస్థితిలో ఉన్నారు. అలానే డిగ్రీ కాలేజ్ సంబంధించి డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ ఒక ఫీజు చెప్తే డిగ్రీ కాలేజ్ ఆదిత్య లేకపోతే హెచ్డిఎన్ లేదా కాలేజీల్లో విపరీతమైన డిగ్రీ కాలేజీల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రాక్టికల్కి ఒక ఫీజు. ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీ ఒక రకమైన అఫీషియల్ ఫీజు అడుగుతా ఉంటే ఈరోజు కాలేజ్ మెయింటెనెన్స్ వేరే ఇంకా దానికి అదనంగా 200 రూపాయలు లేదా 500 రూపాయలు అదనంగా ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు జిల్లాలో ఉన్న పరిస్థితి. బీసీ వసతుల్లోకి వచ్చేసరికి మన కంచిలో రెడ్ హ్యాండెడ్గా దాడుల్లో దొరికిపోతే సస్పెండ్ చేశామని చెప్పి అక్కడ అధికారులు చెప్తే మళ్ళీ వితిన్ 15 రోజుల్లో లేదా 20 రోజుల్లో మళ్ళీ అక్కడ విధుల్లోకి వచ్చి మళ్ళీ అదే విధంగా విద్యార్థి దగ్గర నుంచి 5 రూపాయలు వసూలు చేసి మళ్ళీ వాటిని అందరూ కూడా షేర్ చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ జిల్లానే కొనసాగితే శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సామాన్య ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం.